ఊకే చెప్పిందే చెప్పి నాకు కూడా బోర్ కొడుతుంది, వినేటోళ్ళకి మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి అది పక్కన పెట్టేసి విషయానికి వస్తే ఈరోజు కొరుట్లలో అయితే ఆగస్టులో ఉంది కదా వినాయక చవితి, దానికోసం అని చెప్పేసి కొరుట్ల మెయిన్ అడ్డా అన్నమాట. ఇక్కడ గణపతులని తయారు చేయడం, కళా ఆర్ట్స్ మొత్తం ఇక్కడనే ఉంటాయి. ఎన్నంటే మెట్పల్లికి పోయే రూట్లో సగానికి సగం ఇక మొత్తం అవే. అటునుంచి గోదాం అంటారు, గోదాం దాటినాక మొత్తం అదే నంది కమాన్ దాటినాక ఇటు సైడ్ మెట్పల్లికి వెళ్ళే రూట్లో మొత్తం అవే ఉంటాయి. అయితే నేను ఎప్పటి నుంచో వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసిన, అప్పుడు మేము సిరిసిల్లలో ఉండే అలా వెళ్ళేటప్పుడు తీసిన ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసినా కానీ డిలీట్ చేసిన. రీసెంట్గానే నా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేసేది జూలై 1కి. ఈ వీడియో నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వకన్నా ముందు. సో మా బావనైతే కొంచెం డ్యూటీకి తొందర వచ్చిండు, ఇట్లా వీడియో తీయాలి వెళ్దాం అది ఇది అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతుండే. సో మినీ ట్యాంక్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇది ఉంది కదా కోటిరూపాయల బంగ్లా, చాలా అంటే చాలా ఫేమస్ కొరుట్లలో అప్పట్లో. న్యూస్ కూడా అంటే పేపర్కి కూడా వచ్చేసింది. మేము కొరుట్లో వచ్చినప్పుడు, కొరుట్ల నుంచి మెట్పల్లికి పోయేటప్పుడు ఆ ఇల్లునైతే కంపల్సరీ చూసేది. కోటిరూపాయల బంగ్లా, కోటిరూపాయల బంగ్లా అని చెప్పేసి ఇప్పటికి అది అట్లనే పిలుస్తారు. దానికేం సపరేట్ పేరేం లేదు, ఇక కోటిరూపాయల బంగ్లా అని చెప్పేసి అంటారు. సో అయితే రిక్వెస్ట్ చేస్తే తీసుకెళ్ళిండు అన్నట్టు. మీరు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి గణపతులు అంటే, ఒక్కొక్కటి అపోజిటే ఇట్లా ఉంటాయి. మధ్యలో రోడ్డు పోతూనే మన గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది ఒకటి, డిగ్రీ కాలేజ్, అది దాటి కూడా ఇంకా 2-3 ఉంటాయి. అంటే సగం దగ్గర దగ్గర ఇక మారుతినగర్ దగ్గర దగ్గర పోయేదాకా ఇవి వస్తూనే ఉంటాయి మొత్తం గణపతులు. చూసిల్లా ఎంత పెద్దగా ఉన్నాయంటే, మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ దగ్గరకు పోయి అక్కడ నేను నిల్చుంటే మాత్రం నీకు గింతంతే కొడుతున్నా తెలుసా. నాకైతే ఫుల్ భయం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్ అన్నీ తీసినా కదా, వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి భయం పట్టుడు. మా బావని అడగంటే ఏమన్నారు, నువ్వు తీసుకో అని చెప్పేసి ఈయన సడన్గా వీడియో తీసినప్పుడు ఏమన్నా అంటే భయం ఏమని చెప్పేసి నేను ఆగిపోయినా. మళ్ళీ కొంచెం వెనక ముందే మంచిగానే కొంచెం క్లిప్స్ తీసుకున్నా. కాకపోతే ఇవి రెడీ కాలేవు అప్పటికి, ఇంకా అవుతున్నాయి వర్క్స్ అయితే వేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయింది, పెయింటింగ్ అట్లా మిగిలి ఉంది ఇప్పుడు ఈ గణపతికి అయితే. ఇప్పుడు ఇంతకుముందు మీరు వీడియోస్లో చూసిళ్ళు కదా ఇట్లా నిల్చున్నాయి, మొత్తం అవే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడనైతే. మొత్తం అవే నిల్చున్న గణపతులే ఉన్నాయి. బొంబాయిలా ఉంటాయి కదా ఈ టైపు, ఇప్పుడు ఇక్కడ ఈ ట్రెండో మరి ఏందో తెలియదు కానీ ఇప్పుడు అన్నీ ఇవే అవుతున్నాయి. ఈ ఇయర్ అయితే ఏ షెడ్లో చూడు నువ్వు మొత్తం అవే. అసలు ఇంకా వర్క్ అయితే కాలేదు ఇక్కడ కూడా. ఏ షెడ్లోకి వెళ్ళి మేము చాలా అంటే చాలా వెళ్ళి తిరిగి చూసినాము. కొన్నే వీడియోస్ అయితే తీసినాము, ఎందుకంటే భయం పట్టింది అక్కడ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. ఇక మెల్లమెల్ల చూసుకుంటా ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పేసి చూసినాం కానీ ఎవరు ఏం అనలేరు. కానీ ఇక కొంచెం టెన్షన్ అయింది. మళ్ళీ కొన్ని గణపతులు ఎట్లా అంటే సేమ్ హైట్లో అన్నీ మొత్తం సేమ్, ఒక్కటొక్కటి ఇట్లా డిఫరెంట్ చేయలేరు అన్నట్టు. సేమ్ చేసి పెట్టిళ్ళు, ఒక 100, ఒక 50, లేకపోతే ఒక 10 అట్లా ప్రతి ఒక్కటి సేమ్ చేసి ఉంచిళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గణపతి, ఇక్కడ కూడా భయం పట్టింది నాకు. అటు సైడ్ మొత్తం పెయింట్స్ అయిపోయినాయి, ఇటు సైడ్ అన్ని పెయింట్స్ కాలేవు. ఇక్కడనే కొంచెం నీట్ అయినగా వర్క్ అయిపోయిందని అనిపిస్తుంది ఈ షెడ్లోనే. ఎందుకంటే ఇదివరకు మేము వెళ్ళిన దాంట్లో ఇంత నీట్గా కాలేదు, వర్క్స్ అయితే మొత్తం పెండింగ్ ఉన్నది అన్నట్టు వేరే దగ్గర. ఇప్పుడు మీరు చూసిన గణపతులు చిన్నగా కొడుతున్నాయి కావచ్చు కానీ మీకు మామూలు పెద్దగా లేవు. అవి కూడా వీడియోస్లో చిన్నగా అనిపిస్తున్నాయి, ఇప్పుడు నేను కూడా చూస్తున్నా చిన్నగా అంటే బాగా చిన్న అనిపిస్తున్నాయి కానీ మామూలుగా లేవు, మస్తు పెద్దగా ఉన్నాయి అసలు గణపతులు. ఒక్కొక్క గణపతి 1,30,000. ఇది ఎంతనో గణపతి అసలు నేను అడుగుతా అనుకున్నా కానీ వాళ్ళు అసలు అక్కడ వర్క్ చేసేటోళ్ళతోని డిస్కషన్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి నేను అడగలే వాళ్ళని. చూడండి గణపతులు ఎంత మంచిగా ఉన్నాయో. ఇందులో ఒక 5-6 ఉన్నాయి, అటు సైడు పాతవి అనుకుంటా లేకపోతే చిన్నవి అనుకుంటా. మీరు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గణపతి. ఇప్పుడు గీ గణపతి చూడండి ఒకసారి, మామూలుగా లేదు అసలు. మా వాళ్ళు ఇదే గణపతి ఈ టైపే పెడతారు, ఇంత పెద్ద గణపతి. నేను గణపతి పెట్టినప్పుడు ఆ వీడియో కూడా నేను తీస్తా వినాయక చవితి అప్పుడు, ఓకేనా. మళ్ళీ ఏమైందని చెప్పేసి అంటే మంచిగానే తీసినాం. ఈయన బిడ్డ కూడా మంచి ఎగ్జైట్మెంట్ అయింది. పోదామంటే కూడా మేడ్చింది అన్నట్టు, ఉందాం కాసేపు అని చెప్పేసి. అప్పటికి ఇంకా వేరే దగ్గర చూద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి చూసి వీడియో తీసుకొని వెళ్ళినాం అన్నట్టు. మేము వచ్చుడు ఇంతకన్నా ముందు కూడా ఒకసారి చూసినాం, కాకపోతే ఏమైందంటే చూసినాం కానీ వీడియోస్ తీయలే. ఈసారి పర్టికులర్ ఏంటిది వీడియోస్ తీయనీకే వెళ్ళినాం.
అక్కడ దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ మొత్తం ప్రతి ఒక్క దగ్గర వర్క్సే జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి వెనక ముందు అయినాం. ఇంకా కొన్ని డేస్ అయితే మంచిగా కలర్స్ అవన్నీ ఏచి ఉండరు. అప్పుడు చూడనీకి కూడా కొంచెం లుక్ ఉంటుంది ఇట్లా కదా. మేము ఇట్లా జస్ట్ చూడనీకే పోయినాం కదా, 2-3 గ్రూప్స్ అన్నట్టు. ఇప్పటి నుంచి ఆర్డర్స్ ఎప్పటి నుంచి వస్తున్నారు, కానీ ఇప్పటి నుంచి ఫుల్ మంది వస్తున్నారు అన్నట్టు ఆర్డర్స్ ఇక ముందు ముందు కొరుట్లలో జాతర ఉంటుంది. వినాయక చవితి కన్నా ఆర్డర్స్ వస్తారు చూసిల్లా, అప్పుడు మొత్తం జాతరనే. అప్పుడు కూడా వీలైతే వీడియో తీస్తాను చూడండి. మన కొరుట్ల వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటిదని అంటే, మేము గణపతి చూసి రిటర్న్ అయ్యేటప్పుడు మేము అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది మినీ ట్యాంక్ బండ్ అంటారు కదా కొరుట్లలో. సో అది చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళినాం కానీ బయటకు వచ్చినాం కదా, టైం ఉంది కదా, సరే అటు కూడా వెళ్ళి వీడియో షూట్ చేసుకొని వద్దామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చింది ఈ మనిషి. ఇక చూసినాం. కొన్ని అక్కక దగ్గర క్లిప్స్ తీయలే. నా బిడ్డ చూసిల్లా, ఆయన చేతి ఎందుకు తీస్తే చేతి పెట్టింది. ఆయన చేతి తీసుడు ఇది చేతి పెట్టేస్తుంది డైరెక్ట్, డ్రైవింగ్ చేసినట్టు ఫీల్ అయిపోతుంది ఇక నా బిడ్డనైతే. సో అట్లా మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కొంచెం ఎక్స్పెక్ట్ చేసినుండే బాగుంటుంది అని చెప్పేసి, మరీ అంత కాదు కానీ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. సిరిసిల్ల దగ్గర బాగుండే, అక్కడ వాకింగ్ చేద్దామన్నా కానీ ఇట్లుండే. ఇక్కడ మేము ఎంట్రీ ఇచ్చినామో లేదో గప్పు స్మెల్, దారుణం అంటే దారుణంగా వచ్చి ఉండే స్మెల్. మొత్తం అంటే వాంతింగ్ వచ్చేస్తుండే అట్లా వచ్చింది. మళ్ళీ అక్కడ తిన్న ఫుడ్ చేసింది ఇస్తరాకులు అవన్నీ అక్కడనే బయట పారేసిళ్ళు. ఎందుకు వచ్చినాం రా బాబు అనిపించింది నాకు స్టార్టింగ్ ఆ స్మెల్తోని. కొంచెం ముందుకు రాగానే అసలు ఎందుకు వచ్చినాం ఇక్కడికి అనిపించింది నా మనసులో. నిజంగా అసలు ఒక్కడికొక్కటి బాగాలేవు. అప్పట్లో డెవలప్ అయింది, మంచిగానే చేసిళ్ళు అని చెప్పేసి అన్నారు. బోర్డింగ్ కూడా పెట్టిళ్ళు అని చెప్పేసి అన్నారు కదా. అదే అంటే ఇప్పుడు అది పక్కన పెడితే కనీసం కరెక్ట్ లేదు. బాయ్స్ వచ్చి వాళ్ళు జస్ట్ టైంపాస్కి వచ్చుకుంటూ వెళ్ళిళ్ళు. సో ఇక అట్లా నచ్చలేదు. మేము సగం నుంచి ఇటే రిటర్న్ అయిపోయినాం. ఇంటికి వచ్చినాం. ఇక నా బిడ్డ మేము కొనుకొచ్చుకున్నామని చెప్పినా కదా, అయిపోయి నేను ఇప్పటిదాకా వీడియో తీసుకుంటూ మాట్లాడినా కదా, నా బిడ్డ కూడా చెప్తాను అన్నట్టు, నేను చెప్తా వీడియో తీయని చెప్పేసి అట్లా. ఆయన ఇంటికి వచ్చినాక తిందామని చెప్పేసి కూర్చున్నాక ఇక్కడ స్టార్ట్ అయింది మాకు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, చెప్పలేను కానీ ఇప్పుడు చెప్తా వినండి. దీనికి మొత్తం కారం రాసిళ్ళు కదా, ఇంటికి వచ్చినాక తింటే పెదవులు, నోరు, కడుపు ఎట్లా మండిందంటే అట్లా మండింది. ఘోరంగా అయింది నా పరిస్థితి అయితే. వీళ్ళేమో తినడం మీదనే ఉన్నారు. నా బిడ్డకేమో కారం రాపియని కొనుకొచ్చినాం చిన్నది, దాది తిన్నది. ఏమో భావనైతే మొత్తం తినేసింది, నేను పక్కన పడేసిన. నాకు మండుడు మొత్తం ఇదంతా. ఆయన తిన్నాడు, నేనే తినలేను. నా బిడ్డ చిన్నది చెప్పినా కదా, దాన్ని పట్టుకొని తినుకుంటా వీడియో అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి వీడియోలో యాడ్ చేసేసిన. ఈ వీడియో. సో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినో చేయలేనో నాకు తెలియదు. ఒకవేళ వీడియోకి రీచ్ లేకుండా వ్యూస్ రాలేదనుకో, నేను మళ్ళీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయనీకి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. ఇప్పుడు నేను ఏం చెప్పినో ఏమో, నేను ఇది ఇప్పుడు ఏదినా డైరెక్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తా. సో కొంచెం నా ఛానల్ 50Kకి దగ్గరలో ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.